అన్న కూర్చో అన్నా. హాయ్ అన్న. చెప్పమ్మా. అభివృద్ధి గురించి నేను మాట్లాడను, ఐటీ కంపెనీస్ గురించి కూడా నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే హైదరాబాద్ లో హైటెక్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఐఎస్బి, IIIT, ISR, రింగ్ రోడ్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలు ఎన్నో తెచ్చిపెట్టారు. మాకు ఆ నమ్మకం ఉంది. అలానే ఇక్కడ కియా మోటార్స్, TCL, కార్పాన్, సెలికాన్, జోహో ఇట్లాంటి ఎన్నో కంపెనీస్ తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి నేను దాని గురించి నేను మాట్లాడను. ఆ నమ్మకం మాకుంది, మీరు చేస్తారని నమ్మకం మాకుంది. సో ఇక్కడ మీరు చంద్రగిరి నియోజకవర్గంలో అడుగు పెట్టిన వేళ విశేషం. బగ 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 మండే సూర్యుడు కూడా చల్లబడిపోయాడు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో, నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ముందుకు నడుస్తున్న మీకు మా చంద్రగిరి నియోజకవర్గం తరపున, ప్రజలందరి తరపున స్వాగతం, సుస్వాగతం. గట్టిగా చప్పట్లు, ఈలలో. తమ్ముడు మీ ప్రశ్న అడగండి. ప్రశ్న ఏమి లేదన్నా. నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను ఈ ఒక సభాముఖంగా. ప్రశ్న ఉంటే అడగమ్మా. అన్నా ఒక్క నిమిషం అన్నా, దయచేసి ఒక్క నిమిషం. తమ్ముడు ప్రశ్న ఉంటే జస్ట్ థ్యాంక్స్ చెప్పుకున్నా. మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే పులివర్తి నాని అన్న గారి ఇలాంటి నాయకుడిని చంద్రగిరి నియోజకవర్గానికి ఇచ్చినందుకు మీకు, చంద్రబాబు నాయుడు గారికి, అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్న. ప్రతి ఇంటికి తిరిగాడు, ప్రతి వీధి తిరిగాడు. ఇలాంటి నాయకుడు మాకు ఇచ్చినందుకు ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వైసీపీ చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ కోటలు బద్దలు కొట్టి జెండాని ఎగరేశాం. నేను మీకు మాటిస్తున్నా, మీ తెలుగుదేశం కార్యకర్తల తరపున, ప్రజల తరపున జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో వేదికపైకి చంద్రగిరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి నాని గారు రావాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా చిత్తూరు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి ప్రసాద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చెవులో పువ్వు పెట్టే చెవిరెడ్డి కావాలా, లేదంటే అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోసం దాదాపు జీవితం పోగొట్టుకున్నా నాని అన్న కావాలా అని చంద్రగిరి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. వెంకటేశ్వర స్వామి టికెట్ల దగ్గర నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తి కావాలా, లేదంటే కష్టపడి చెమటోర్చి సొంత డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే నాని అన్న కావాలా అని చంద్రగిరి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఒక ఉత్సాహవంతుడు గత 5 సంవత్సరాలుగా మీకోసం సేవ చేశాడు. మెరుగైన సేవలు చేసేదానికి వచ్చిన వ్యక్తి నాని అన్న. అందుకే చంద్రగిరి ప్రజలందరూ కోరుతున్నా, భారీ మెజార్టీతో నాని అన్న గెలిపించి శాసనసభకు పంపించండి. చంద్రగిరికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. ఇంకో పక్కన చిత్తూరు